క్రీస్తునందు ప్రియ సంగమా, మరొకసారి ఈ యొక్క 30వ వార్షిక వేడుకల్లో మనం రెండవ దినాన ప్రభు యొక్క వాక్యం వినడానికి ఇక్కడ సిద్ధపడి వచ్చి ఉంటుండగా దేవుడు మనందరికీ కూడా మరి ఈ యొక్క జ్ఞానం ప్రసాదించాలని సరైన రీతిలో వాక్యం అర్థం చేసుకుంటే ఆయన యొక్క కృప చూపాలని వేడుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని వెళ్దాం మనము. మరి ఈ యొక్క మినిస్ట్రీని మరి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి మరి 30 సంవత్సరాలుగా ఈ యొక్క మినిస్ట్రీ జరుగుతూ ఉంటాము. మత్తయి సువార్తలోని ఒక వాక్యం మనం గమనిస్తాము. 28వ అధ్యాయము 20వ వచనం. Matthew chapter 28 verses 20. వారితో గమనించినట్లయితే ప్రభుల వారు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ మరి ఈ యొక్క వచనము జ్ఞానం చేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క యుగకాలంలో మన దేవుడు మనతో ఉండాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి మరి ఇది కేవలం ఒక ఎమోషనల్గా చెప్పడం కాదు, కానీ ఒక అథారిటీతో లేదా ఒక కోవెనెంట్ అంటే ఒక నిబంధనతో ప్రభు మనతో చెప్పడం మనం గమనిస్తున్నాం. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే కొన్ని వచనాలు చూస్తున్నాం మనము. అక్కడ ఉన్న భక్తులతో ప్రభు ఏ రీతిగా ఈ యొక్క మాటలు పలికి ఉన్నాడు, ఎందుకు పలికి ఉన్నాడు అనే అంశాల గురించి మనం ధ్యానం చేద్దాము. ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనం. జెనసిస్ చాప్టర్ 26 వర్సెస్ 24. ఆది కాండము 26, 24వ వచనం. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే మరి ఇక్కడ చూస్తే నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. మనుషులకు అనేక సార్లు అనేక రకములైన భయములు కలుగుతుంటాయి. ఇది సహజం. అయితే ఇది ఈ రోజు నుంచి వచ్చిన భయం కాదండి. మనిషి యొక్క జీవితం ఎప్పుడైతే మరి ఆదాము హవ్వలు వారు తప్పిదం జరిగించారో ఆ రోజు నుంచి భయం వెంటాడుతూ ఉంది. అంటే భయం అనంటే మరి అపవాది చేత మరి మనం అందరూ కలవరం పడే రీతిగా క్రియ అన్నమాట. ఈ యొక్క అపవాది క్రియ నుండి మనల్ని దూరపరచడానికి ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. అపవాది క్రియ, అపవాదిని ఎదిరించాలంటే మన యొక్క శక్తి, మన యొక్క జ్ఞానం సరిపోదు, కానీ పరలోకమందు ఉన్న యొక్క తండ్రి మనకు తోడై ఉంటే గనక అది సాధ్యం. ఎటువంటి భయాలున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మరి ఆదాము జీవితంలో, అబ్రహాం జీవితంలో మరి ఈ యొక్క మాట సెలవేయడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన తోడుగా ఉంటే మనకు ఎటువంటి భయాలు అక్కర్లేదు, ఎటువంటి సమస్య, అన్నిటికీ పరిష్కారం ఇవ్వగలుగుతున్న శక్తివంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండడం గమనించాలి. యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. 28వ అధ్యాయం 15వ వచనం గమనించాము. ఆది కాండము 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, చూడండి, అబ్రహాముతో చెప్పాడు, మళ్ళా యాకోబుతో అదే మాటలు చెప్తున్నాడు. అంటే మనిషి మారుతూ ఉంటే ఆ యొక్క కలవరం అనేది పోవట్లేదు. రేపు ఏమి జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు. సో ఈ యొక్క భవిష్యత్తు గురించి భయపడే అవకాశాలు, ఉద్యోగం దొరుకుతుందా లేదా, సీట్ దొరుకుతుందా లేదా, వివాహం జరుగుతుందా లేదా, విదేశాలకు వెళ్తానా లేదా,
ఇవన్నీ కూడా అనేక రీతిలుగా అనేక సమస్యలతో మానవుడు సతమవుతూ ఈ యొక్క భయాలు కలిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, నేను మీతో ఎల్లప్పుడూ ఉంటున్నాను. మనం చాలాసార్లు ఇంట్లో క్రైస్తవుల గృహాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఏంటి వాల్ టెక్స్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం, లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, అంటే నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అనే వాక్యము పదే పదే మనం గుర్తురావాలి. మనము ఒంటరి వారము కాదు ఈ లోకంలో అనే ఈ యొక్క మాటలు మనకు గుర్తు రావాల్సిన అవసరం. మోషేతో కూడా చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. తోడయుందును, నేను నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించగలరు. చూడండి, ఇక్కడ మరి మోషేతో కూడా మళ్ళొకసారి చెప్తున్నాను, నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును. నిశ్చయంగా అంటే ఎంత పర్సెంటేజ్ అండి? 100%. నెరవేరి తీరాల్సిందే, వేరే మార్గం లేదు. కాబట్టి మోషేతో మరి నేను పంపిస్తున్నాను ఇశ్రాయేలీని తీసుకురావడానికి, కాబట్టి ఐగుప్తులో నుండి వారిని నీ వెంట తీసుకొని రావాలి. అంత పెద్ద బాధ్యత అప్పగించినప్పుడు మరి మనిషి యొక్క జ్ఞానం సరిపోతుందా? ఇంతమంది లక్షల మంది కదా, ఎంతమంది ఓవరాల్ గా చూస్తే 3 మిలియన్ గా చెప్తున్నారు. మరి పండితులు 3 మిలియన్ అంటే 30 lakhs ఆఫ్ పీపుల్, అంటే స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరు కలిసి అంతమంది ఒక్క వ్యక్తి మాట వినాలంటే సాధ్యమేనా అది? అందుకని నిశ్చయంగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపిస్తున్నానుటకు ఇది నీకు సూచనగా ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. యెహోషువ విషయంలో కూడా అదే జరుగుతుంది. జాషువా 1st chapter, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము 9వ వచనము తీసుకున్నాము. 5వ వచనము 9వ వచనము. నీవు బ్రతుకు దివ్యములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్టు నీకును తోడయుండును. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇంతకన్నా గొప్ప వాగ్దానాలు చూడండి. ఒకరి వెంబడి ఒకరు దేవుడు వాగ్దానాలు ఇస్తూ వారికి ఒక దర్శనం పెట్టి ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఎవరికైతే దర్శనం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డారో వారందరికీ కూడా ఆయన తోడై ఉంటారు. ఆయన లేకుండా మనము ఒంటరిగా ఏం చేయలేము. నేను బ్రతుకు దినంలో అన్నింటి ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను. మోషేకి ఏ రీతిగా అయితే తోడై ఉన్నానో అదే మాదిరిగా, అంటే అక్కడ ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నాను. ముందు మోషేకి తోడై ఉన్నాను కాబట్టి ఆయన గొప్ప కార్యాలను జరిగించి ఉన్నాడు. మోషే జీవితంలో అనుదినం అద్భుతాలు. అదే మాదిరిగా నీతో కూడా తోడై ఉంటాను. నీ ముందు ఏ మనిషి నిల్వ చాలదు. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. అంటే దిగులు పడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. మరి నిబ్బరంగా నిల్చో అంటే ఇంకెంత అష్యూరెన్స్ వచ్చింది. నీవు నడుచు మార్గంలన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంది. ఆయన తోడై ఉంటే ఇంకేమన్నా అవసరమా మనకి? ఏది అవసరం లేదు. ఎందుకు? సృష్టికర్త ఆయన. ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయనకు లోబడాల్సింది. ఇటువంటి పరిస్థితులు మనకి ఎదురైనా కూడా ఆ పరిస్థితులకు పరిష్కారము దేవుడి దగ్గర ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి వేదన ఉండొచ్చు. కానీ ఈ యొక్క వేదనలన్నిటికీ కూడా పరిష్కారము దేవుడు కలిగి ఉండడమే మన జీవితాలు. దావీదు జీవితంలో కూడా చూస్తే కనుక, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడయ్యుందువు.
తోడై ఉన్నాడు కాబట్టి ఏలియాసుని చంపేశాడు. ఆయన తోడై ఉన్నాడు కాబట్టి 8 మంది తోడై ఉన్నాడు కాబట్టి సింహాన్ని చంపేశాడు. అన్నిటికీ కారణం గాఢ అంధకారం, అంటే చాలా లోతైన లోయ, అది కూడా అంధకారం. ఏమన్నా ఒక అడిగేయాలంటే ముందుకు వేయగలుగుతామా మనం? చీకటి, కటిక చీకటి, ముందు ఏముందో తెలియదు. ఒక మనుషుడు పక్కన కనబడాడు ఆ లోయలో. అంధకారమైన చీకటి, వెలుగు లేనే లేదు. లోయ, మళ్ళా మామూలు రోడ్డు కూడా కాదు. అంత లోయలో సంచరించాల్సిన అవసరం మనం ఏర్పడినప్పటికీ కూడా అక్కడ కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడు మనకు. కాబట్టి ఈ యొక్క సంఘ జీవితంలో, సంఘము మరి 30 సంవత్సరాల జీవితంలో ఎన్ని లోయల గుండా వెళ్ళినా కూడా, ఎన్ని అంధకార సంబంధమైన తెగుళ్ళు వచ్చినా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి నేటి వరకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి సంఘ యొక్క చరిత్ర చూస్తే కనుక ఈ రీతిగా ఎదుగుతూ వస్తుంది. దేవుడు మరి ఒక వ్యక్తికి తోడై ఉండే దేవుడు కాదు. కానీ ఇక్కడ మనము నిర్గమ కాండము 13:21 చూద్దాం ఒకసారి. 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎవరికి ముందుగా నడుస్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలీలే కదా. ఎప్పుడంట? 1 అవరా 2 అవర్సా? రాత్రి పగలు, అంటే 24 గంటలు కూడా వారికి తోడుగా ఉండి, పగలేమో మేఘస్తంభము, రాత్రి ఏమో అగ్నిస్తంభము కదా. పగటి వేళ మేఘస్తంభంను వారికి వెలుగునిచ్చుటకు, రాత్రి వేళ అగ్నిస్తంభం ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడంట. అంటే మోషే కన్నా ముందు ఎవరు నడుస్తున్నారు ఈ ఇశ్రాయేలుని నడిపించడానికి? దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని వెనకాల మోషే, మోషే వెనకాల జనాంగం. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు ఈ రీతిగా? 40 years. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. ఎందుకని వారితో ఉంటున్నాడు దేవుడు? దేవుడు ప్రేమ కలిగిన, గుణము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన బిడ్డలంటే ఎక్కువ ప్రేమ. సో వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఏ రీతిగా అయితే తల్లిదండ్రులు మనము మన బిడ్డలతో కలిసి ఉండాలని చూస్తాం, కానీ ఉన్న బిడ్డలందరినీ తీసుకెళ్లి హాస్టల్లో వేసేసి మనం ఇక్కడ ఉంటామా? ఉండలేము. తల్లిదండ్రులకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే బిడ్డలతో కలిసి ఉన్నప్పుడే సంతోషం కలుగుతుంది. మనకే అంత ప్రేమ ఉంటే మనం చూపించిన పరమతండ్రికి మన మీద ఎంత ఉండాలి ప్రేమ. కాబట్టి అబ్రహామును ఏర్పరచుకొని ఆయన మరి ఇశ్రాయేలీలుగా, తన సొత్తైన వారిగా, తన కుటుంబంగా, తన మరి వ్యక్తులుగా ఈ యొక్క ప్రజలను ఏర్పరచుకొని వారికి దేవుడుగా ఉంటూ అడుగడుగున వారికి సహాయపడుతూ ప్రతి గడియలో వారికి నీళ్లు, మరి మన్నా 24 hours, మరి అన్ని విషయాల్లో కూడా వారికి తోడుగా నడిపిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు మరి బిడ్డలకు సందేహం కలుగుతుందా? రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుందా లేదా, మాకు డాడీ రేపు నాకు బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా అని అడుగుతారు ఎవరైనా? ఎందుకు? వారికి అష్యూరెన్స్, వారికి గట్టి నమ్మకము. ఏమని? ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోయినా మా పేరెంట్స్ అన్నా ఉపవాసం ఉంటుంది, కానీ మాకు మాత్రం చెప్పి తీరుతారు అని ఆ యొక్క దృఢమైన విశ్వాసం, నమ్మకంతో ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ కేవలం వ్యక్తులతోనే కాకుండా ఇక్కడ మరి ఆ యొక్క దేశంతోనే, గాడ్ విత్ ఎ నేషన్, ఆ యొక్క సంబంధం కలిగించి మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? వారిని ఒక మందసం నిర్మించుకోమన్నాడు. ఎందుకనంటే ప్రయాణం చేసే సమయంలో ఒక మందిరం ఒక స్థలంలో ఉండిపోతుంది, కానీ మందసము
వారితోనే ఉండిపోతుంది. అంటే వారితో ట్రావెల్ చేస్తుంది అనమాట మనసు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారికి నిర్ణయించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను. టాబర్నకల్, వెల్లింగ్ ఆఫ్ గాడ్. దేవుడు వారితో నడవాలని ఆశ, వారు నడిచిన చోట వెళ్ళి వారితో కూడా నడవాలని ఆయన యొక్క ఆశ. షెకినా గ్లోరీగా అంటే యాజకులు పరిశుద్ధుల స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపుతుంది. షెకినా గ్లోరీ అంటే దేవుని యొక్క ప్రసన్నత వారందరూ. అయితే మరి పాత నిబంధనలో ఒక వాగ్దానం ఉన్నది, ప్రాఫెటిక్ వాగ్దానం. ఏంటంటే యెషయా గ్రంథము 43 మొదటి 2 వచనాలు. 2 వచనం. యెషయా గ్రంథము 43 మొదటి 2. నిన్ను సృజించిన వాడను యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎటువంటి పరిస్థితి ఉన్నా, మరి కరోనా వచ్చినా కూడా భయపడిన అవసరం లేదు. రేపు ఇంకా కొత్త వైరస్ ఏదైనా వచ్చినా కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకు? మనకు సృష్టికర్త అయిన దేవుడు తోడైనాడు. జలములలో బడి దాటినప్పుడైనాను నేను నీకు తోడైనాను, నదులలో బడి వెళ్ళినప్పుడైనాను అవి నీ మీద పొర్లవు, అగ్ని కూడా నిన్ను కాల్చవు. ఎవరి జీవితంలో నేను జరిగింది అగ్ని కాల్చు. ఎవరి జీవితంలో జరిగింది? షడ్రక్, మేషక్, అబేద్నెగో. ముగ్గురిని వేస్తే ఎంతమంది కనబడుతున్నారు? ఎవరా 4వ వ్యక్తి? వాడికి తోడుగా ఉన్నాడా లేదా? వాళ్ళకి లోపల హాయిగా ఉందేమో, ఇంకా కొద్దిసేపు ఉంచితే బాగుండు మమ్మల్ని, ఇంకా 4 ఇంతలు కాదు, 8 ఇంతలు కాదు, 10 ఇంతలు పెంచితే బాగుండు. వేసిన వాళ్ళేమో కాలిపోయారంట. వీళ్ళు మటుకు హాయిగా లోపల తిరుగుతున్నారు. ఎందుకు? బయటికి రండి అంటే కొద్దిసేపు ఉంటాంలే అన్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. దేవుడు తోడుగా ఉన్నాడు కదా వారికి, వాళ్ళని కాల్చలేదు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకి మన వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి అదే యెషయా గ్రంథము 7:14 చూద్దాం. ఒకసారి 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును. ఇక్కడ ఏం పేరు పెడతారంట? ఇమ్మానుయేలు. ఒకసారి మత్తయి సువార్త 1:23 వచనం చూద్దాము. Matthew 1:23. ఇమ్మానుయేలు దేవుడు తోడై ఉన్నాడా? మరి 30 years, లాస్ట్ 30 years తోడుగా ఉన్నాడు. ఇక మీదట ఉండే దేవుడా, ఉండని దేవుడా? ఎంతకాలం అంట? ఎంతకాలం ఉండే దేవుడు? దో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అంటు ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. ఎప్పటి వరకు అంట? సో ఈ యొక్క సంఘము మరి ఎంతకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎల్లకాలం వచ్చిన వరకు. కాబట్టి ఈ యొక్క దేవుడు కేవలము ఒక వ్యక్తితోనే కాదు, కానీ పాత నిబంధనలో అక్కడ ఉన్న ప్రజలందరితో, ఒక దేశంతో కూడా తోడైనట్టు మనం గమనిస్తున్నాం. ఐ యామ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్
of divine nature. I am with you, compassion, guidance, empowerment, always without break, without condition of physical location, to the ends of the ages. ఏంటి మన జీవితం అయిపోయేంత వరకు కాకుండా మన సంఘము యొక్క ఏజ్, చర్చ్ ఏజ్ కాకుండా ఇటర్నల్ లైఫ్ ఇన్ హెవెన్, సదాకాలము ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు కలిగి ఉండడం మనం ధన్యులమా కాదా? చాలా ధన్యులము. అయితే మరి మనము యోహాను సువార్తలో కొన్ని వచనాలు చూస్తున్నాము. యోహాను సువార్త 14వ వచనము 16 నుండి 18 వరకు. John 14:16 to 18. నేను తండ్రిని వేడుకొందును, ఆ, మీ యొద్ద ఎల్లప్పుడు నునుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. ఏంటంట మీ యొద్ద ఎల్లకాలం ఉండడానికి. అంటే ఎంతసేపు అండి ఎల్లకాలం అంటే? జీవితకాలం ఉండడానికి ఆదరణకర్తను మనం పంపించడానికి, ఆదరణకర్త మనకు తోడుగా ఉండి మనను సత్యంలో కాకుండా సర్వసత్యంలోకి నడిపించడానికి ఒక ఆదరణకర్తను మరి సిద్ధపరిచి ప్రభు తన యొక్క కార్యము ఈ లోకంలో ముగించిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఈ యొక్క మాటలు చెప్పడం మనం గమనిస్తున్నాం. అంటే ఈ యొక్క ఆదరణకర్త పని ఏంటంటే ప్రభు ముగించిన కార్యాలన్నీ కూడా ఈయన కొనసాగిస్తూ, ప్రభువునే పాయింట్అవుట్ చేస్తూ, ప్రతి విషయంలో కూడా ప్రభు గురించి బోధిస్తూ, మనకు సత్యంలోకి నడిపిస్తూ, సదాకాలము మనకు ఒక మార్గదర్శిగా ఆయన మనకు తోడుగా ఉంటున్నారు. అది మరి మనకు ఏర్పాటు చేసిన భాగ్యం. ప్రభు మనకు ఏర్పాటు చేశారు. అదే యోహాను సువార్తలో 23వ వచనం గమనించాము. 14:23. ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ నివాసం చేస్తారంట. మనం వెళ్ళాలా అక్కడికి? లేదు కదా, ఆయనే వస్తాడంట మన దగ్గరికి. ఎవరెవరు వస్తారంట? మేము అనంటే ఇక్కడ యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేయాలి? మన పని ఏంటి? ఆయనను ప్రేమించాలి. ప్రేమిస్తే గనక నా మాట గైకొంటారు. ఆయన మాటలు గైకొంటే చాలు. ఆయన చెప్పింది చేయాలి, చేయకూడదు అన్నది చేయకూడదు. కానీ మనము ఎటువంటి గుణము, మనిషి యొక్క గుణం అంటే చేయమన్నదేమో చేయము, చేయవద్దన్నమో ఫస్టే చేస్తాం ముందే. అట్లా ఉంటే మరి మనతో ఉండగలుగుతాడా దేవుడు? వ్యతిరేకంగా జీవించడానికి లేదు. నిన్నటి దినాన మనము హ్యూమిలిటీ గురించి చూసినాము. చాలా అంశాలు, తగ్గింపు స్వభావము, దేవుడు చెప్పిన మాటలు గైకొని అవి జరిగించిన సమయంలో దేవుడు మనకు అనేక దీవెనలు ఇస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటలు గైకొని వాటిని అనుసరిస్తామో అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చాము, వాని యొద్ద నివాసం చేస్తున్నాం. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడో మన దేవుడు. ఆయన గుణగణాలు, ప్రేమ, అగాపే ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అంటే మనకు తెలిసిన ప్రేమ ఏంటంటే చాలా కొద్ది ప్రేమ. అంటే ప్రేమ అంటే అనేది నిర్వచనమే తెలుసు, కానీ మేబీ ఒక 5% మనకు తెలుసు. కానీ దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్. అంటే మరి ఆయన చంపుతున్న సమయంలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారో ఈ ఎరుగరు కనుక వారిని క్షమించు అని చెప్పే ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అంటే! అందుకని ఆయన బిడలంగా ఈ లోకంలో జీవిస్తున్న మనతో పాటు ఆయన ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఏమైపోయిందంటే మనకు ఆయనతో ఉండాలని లేదు, కానీ ఆయనతో మనకు ఉండాలని ఎక్కువైపోయింది ప్రేమ. కరెక్టేనా?
అందుకని ఆయన మనం ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం చాలాసార్లు ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. తర్వాత మనము చాలాసార్లు మర్చిపోతుంటాం మన జీవితాల్లో. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఎల్లవేళలా 24 hours 365 days మనతో ఉండాలని ఆయన ప్రేమ కలిగి తాపత్రయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కేవలము ఈ లోకంలోనేనా మనతో ఉండేదైనా? ఈ లోకంలో ఉన్నంత కాలమే అన్నాడా? మనము పరలోకానికి వెళ్ళినా కూడా అక్కడ ఏంటంటే ఇక్కడేమో ఆయనను విశ్వాసం ద్వారా మనం పొందుకుంటాము, అక్కడేమో ప్రెజెన్స్ బై సైట్ ఆయన చూడగలుగుతాము ఆ యొక్క మహిమ దేశంలో. కాబట్టి ప్రెజెన్స్ టు వర్డ్ స్పిరిట్ అంటే ఆయన ఫేస్ టు ఫేస్ మనము పరలోక రాజ్యంలో చూడడానికి అవకాశం. మనకు ఆయన యొక్క అష్యూరెన్స్ ఏమనంటే మనకు ఒక హామీ ఇస్తున్నాడు, నేను మీతో కూడా ఉంటానని. ఎవరికి ఇస్తున్నాడండి ఈ యొక్క హామీ? ప్రపంచంలో ఉన్న వారందరికీ ఇస్తున్నాడు హామీ. ఎవరికి ఇస్తున్నాడు? నాట్ టు ద అన్బిలీవర్స్, నాట్ టు ద క్యాజువల్ ఫాలోవర్స్, నాట్ టు ద రిలీజియస్ పీపుల్. అన్బిలీవర్స్, దేవుడు ఎరగని ప్రజలకు ఇస్తున్నాడు హామీ కాదు కదా. టు బిలీవ్ హిమ్ అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఇస్తారో, నిజంగా మనము ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో వారికి మట్టుకే తోడై ఉంటాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో, ఆయన మాట గైకుంటున్నారో, ఆయనతో కలిసి పనిచేయాలని మనము ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో ఆ సమయంలో ఆయన మనకు తోడుగా ఉండి మనకు నడిపిస్తాడు. అయితే ఈ యొక్క పాపం అనేది మనను ఆయన దూరపరుస్తుంది. ఈ యొక్క పాపము మనం దూరం చేసుకున్నప్పుడు ఆయన ఒక మరి కాపరిగా ఉంటూ మనము ఆయన గొర్రెలను. అయితే యెహోవా నా కాపరి అని చెప్తున్నాడు దావీదు మహారాజు. ఎప్పుడు చెప్తున్నాడు? ఆయన కాపరిగా ఉన్నప్పుడు చెప్తున్నాడు, రాజుగా ఉన్నప్పుడు చెప్తున్నాడు కదా. అయితే వాస్తవానికి ఆయనే ఒక కాపరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు మహారాజే ఒక కాపరి, గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉంటూ ఆ యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉండాలి, ఎట్లా వాటిని కాచి కాపాడాలి, నిత్యము వాటిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి గొర్రెలను కదా. ఎప్పుడు ఏది వస్తుందా, ఏది వాటిని అభివృద్ధిలో ఉంటుందా, ఏది గింటలో పడిపోతుందా, వాటికి సరైన మేత పెట్టు, మరి సరైన సమయానికి నీళ్ళు అందిస్తూ వాటిని ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు వాటిని గమనిస్తూ ఉండాలి. అయితే ఈ యొక్క అనుభవం కలిగిన దావీదు మహారాజు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఒక గొర్రెగా మారిపోతా, ఆయన నా కాపరేది అయిపోయినాడు అంటే. సో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే దావీదు మహారాజు ఆయన కాపరిగా ఉండాల్సిన గుణగణాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎందుకనంటే ఆయన కాపరిగా ఉన్నాడు. కాపరి అత్యంత చిన్న స్థాయి అయిన కాపరి ఒక జీవితం మార్చి ఏం చేశాడు? ఆయన్ని మహారాజుగా చేసినాడు. అంత గొప్ప దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు? అప్పుడు నేను కాపరిని కానీ ఇప్పుడు నేను గొర్రెనే అయిపోయినాను. నా కాపరి ఎవరు? యెహోవా నా కాపరి. ఆ రీతిగా ఆయన తను తాను సమర్పించుకొని మరి కాపరి స్థాయి నుండి గొర్రె స్థాయికి వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యెహోవా నా కాపరి. కాపరి యొక్క లక్షణాలు ఆయనకు తెలుసు కాబట్టి అన్నీ కూడా కాపరి ఏ రీతిగా కాపాడాలి, ఏ రీతిగా వాటిని పోషిస్తాడు, ఏ రీతిగా పచ్చిక బయలు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళి వాటికి ఆహారం అన్ని కూడా ముందుగా సిద్ధపరుస్తాను. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే యెహోవా నా కాపరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12.
ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇంత పెద్ద సమూహంతో మనం పోరాడాలంటే సాధ్యమేనా మనకు? కాపరి తోడుగా లేకుంటే అంధకారం నాదుల సంబంధమైన దురాత్మ శక్తులతో పోరాడవలసిన మన స్థలంలో మనం ఉన్నప్పుడు దేవుడు తోడుగా లేకుండా మనం అస్సలే పోరాడలేదు. మనకు విజయం కావాలి అని అంటే దేవుడు తప్పకుండా మనతో ఉండాల్సిందే. అందుకని దేవుడికి ముందే తెలుసు అపవాది యొక్క క్రియలు, వాడి యొక్క లక్షణాలు. వాటి నుండి సంరక్షించడానికే మన తోడుగా ఉంటున్నాడు. ఆయన బిడ్డలం కదా మనము. కాబట్టి వాడు ఎట్లాగొచ్చి వీళ్ళను ఏదో డిస్టర్బ్ చేస్తాడు. పొద్దున్న రెడీగా ఉంటుంది అన్నమాట. మనం లేవకముందే వాడు రెడీ ఉంటాడు. సో ఆ యొక్క విజయం పొందుకోవాలని అంటే మన యొక్క శక్తి కానీ, మన జ్ఞానము, మన యొక్క చదువు ఏమాత్రం కూడా పనికిరాదు. కానీ దేవుడు తోడై ఉంటేనే సమస్తం సాధ్యం. మనకు సాధ్యపడదు. మామూలుగా మనము పిల్లలకు ఏం చెప్తామంటే ఏదన్నా ఆపద రాగానే నేనున్నాను కదరా, నేను చూస్తలేరా అని చెప్తాం. అది మనకు చేతనైనా కాకపోయినా కూడా మనం ఏమంటాం, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. ఏదైనా చిన్న సమస్య వస్తుంది. మరి అపవాది యొక్క ఇంత శక్తి వాడికి ఉన్నది. వాడి నుండి మనం సంరక్షించే దేవుడు మనకు తోడుగా లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నీకు తోడై ఉంటాను నేను. ఇప్పుడు ఒక్క రోజే కాదు, 2 రోజులే కాదు, ఈ లోకంలోనే కాదు, పరలోకంలో తోడుగా ఉంటాను. నేను చెప్పాను. కాబట్టి గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ టైడ్ టు గాడ్స్ పర్పస్. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క గమ్యము, ఆయన ఇచ్చే గమ్యానికి మనం చేరే వరకు కూడా ప్రతిరోజు ఆయన మనకు ఆ యొక్క మార్గము, గమ్యము అది అచీవ్ అయ్యేంత వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించారు. గమనించేది ఆయనే, ఆ గమ్యము గెలిచేలాగా చేసేది కూడా ఆయన. కేవలం మనము నిలబడితే చాలు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఉంటే గనక డివైన్ పార్ట్నర్షిప్, అంటే డివైన్ పార్ట్నర్షిప్ ఆయనతో మనం ఉంటే కనుక we will achieve championship. We will achieve championship. He is the spiritual empowerment. ఆయన మనకు ఆత్మీయంగా బలపరుస్తూ మనను కాపాడి మనం విజయం పొందుకుంటే సంతోషించే దేవుడు. God's presence is not based on dream. God's presence is based on covenant. ఆయన ఒక నిబంధన ఇచ్చిన దేవుడు. ఆ నిబంధనను ఎన్నడూ విడవడు. అంటే ఆ యొక్క నిబంధన ఏంటంటే ఇట్ ఈస్ ఎ బైండింగ్ సార్ట్ ఆఫ్ థింగ్ అన్నమాట. అంటే ఈ యొక్క నిబంధనకు ఆయన ఎప్పుడు ఆ నిబంధన నెరవేర్చే దేవుడుగా ఉంటుంది. అది ఎప్పుడో నేను ఇచ్చాను, అబ్రహాంకి ఇచ్చాను, ఇప్పుడు నెరవేరుస్తానో లేదో నాకే సందేహంగా ఉంది అని చెప్పగలుగుతాడా దేవుడు? అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా కూడా నెరవేరి తీరాల్సిందే ఆయన నిబంధన. కాబట్టి అబ్రహాంకు ఇచ్చాడు దేవుడు, ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అని గాడ్ ప్రామిస్డ్ హిమ్. మోషేకి ఇచ్చాడు అదే నిబంధన. మరి దావీదు కూడా అదే నిబంధన ఇచ్చాడు. కానీ ఇక్కడ న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఏమంటున్నాడు? నూతన నిబంధనలో ఏమంటున్నాడంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ది బిలీవర్ ఈజ్ సీల్డ్ ఇన్ జీసస్ లైఫ్. ఆయన యొక్క నిబంధన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇచ్చాడు ఇప్పుడు. అంటే పాత నిబంధన కాలంలో ఏంటంటే ఆయా సమయాల్లో దేవుడు వారిని దర్శించేవారు, కాబట్టి వారి జీవితాల్లో విజయం పొందుతున్నారు. అంటే అది కంటిన్యూస్ గా కాదు. కానీ ఈ యొక్క నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు? సదాకాలం మనతో తోడై ఉంటాను అంటున్నాడు.
అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులు వారి యొక్క విశ్వాసం గొప్పదా, మన యొక్క విశ్వాసం గొప్పదా? అక్కడేమో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే దేవుడు, ఇప్పుడేమో 24 గంటలు ఉండే దేవుడు. అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం మీద ఉంటారో అక్కడ తోడై ఉంటానని దేవుడు చెల్లిస్తున్నాడు. ఈ సమయంలో ఎంతమంది కూర్చున్నామండి? ఇద్దరు ముగ్గురే ఉన్నాము ఇక్కడ. సో ఈ సమయంలో మనతో కూడా ఉన్నాడా లేడా దేవుడు? ఉన్నాడు కాబట్టి మనం ఆయన మాటలు వినగలుగుతున్నాము, ఆయన శక్తిని తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు అని అంటే సంఘం అంటే ఏంటండి? ఆయన యొక్క శరీరమా కాదా? మనమందరం ఆయనలోనే ఉన్నాం. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి, క్రీస్తు యొక్క శరీరం కదా సంఘం అంటే. సంఘం అంటే విశ్వాసులు, విశ్వాసులు అంటే కుటుంబాలు, కుటుంబాలు కలిస్తేనే సంఘము. కాబట్టి ఈ సంఘంలో మనమందరం కూడా ఉన్నాము అని అంటే మనమందరం కూడా ఆయన లోపలనే ఉన్నాము. అందుకని ఏమంటాడు? యు ఆర్ ఆల్రెడీ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. కాబట్టి మీరు నాతో కూడా మరి పరలోక రాజ్యంలో కూడా మీరు నాతో ఉన్నారని చెప్తున్నారు. అంటే మనము కేవలం ఈ లోకంలోనే ఆయన మనకు తోడుగా ఉండాలనే ఆలోచన కాదు. ఆయన ఎల్లవేళలా సదాకాలము ఆయనకు మనకు అనుబంధం అన్నమాట. ఇది స్పిరిచువల్ ఫాదర్ యొక్క డిజైర్. అందుకని ఆదాము అవ్వను చేసి ఏమంటున్నాడంటే చల్లవేల్లో వచ్చి వారితో ముచ్చటించేవాడు, మాట్లాడేవాడు. వారు ఆ యొక్క తినకూడని పండు తిని ఆ యొక్క ధన్యతను పోగొట్టుకున్నారు. అయితే మనకు ప్రభు వల్ల ఆ యొక్క ధన్యత తిరిగి 24 గంటలు సదాకాలము ఆయనతో మనం ఉండాలని, ఆయన ఒక్కడే కాదు కానీ తండ్రి కూడా మరి మనతో ఉండాలని ఆశపడుతున్నట్టుగా మనతో కాపురం చేస్తారంట. వాళ్ళు కాపురం చేయడం అంటే ఎంతసేపు చేస్తారండి? వారం చేసి వెళ్ళిపోతారా కాపురం చేసేవాళ్ళు? కాదు కదా, చిరకాలం. నిన్ననే మా అయ్యగారు పెళ్లి చేసి వచ్చారు. కాబట్టి కాపురము చిరకాలం చేయాల్సిందే. ఆ రీతిగా ప్రభు యొక్క ఆలోచన. కానీ మనం సిద్ధమైన దానికి పెళ్లి కుమారుడు ఒక్కడే సిద్ధపడితే చాలా, వధువు కూడా సిద్ధపడాలి, ఇద్దరు కదా. మరి మనం ఆయా సమయంలో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే సర్లే ఎవరు చూడట్లేదు కదా మనము అని కొన్ని సందర్భాల్లో మనము అదుపు తప్పిపోతాం. He wanted to be with us around the clock, throughout the life, not only throughout the life, for eternity. ఎల్లవేళలా ఆయన మనకు తోడై ఉండాలని అంత ప్రేమ కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక వచనం తీసుకుని యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 1 John 4:8. వాడు దేవుని ఎరుగడు. ఏంటంట? ప్రేమ ఆయన కలిగినాడు. ఆయన ముందుగా ప్రేమించాడా, మనం ముందుగా ప్రేమించామా? ఆయనే మనం ముందుగా ప్రేమించాడు కదా. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపే ఉంటున్నాడు. అయితే ఈ యొక్క తల్లిదండ్రుల ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ ఎల్లవేళలా ఉండాలని మనము మరి తప్పిపోయిన కుమారుని కథ తెలుసు కదా మనకు. ఆయన ప్రేమ ఎట్లున్నది తండ్రిది? రోజు మిద్ద మీదకి ఎక్కుతున్నాడా? ఒక సండేనే ఎక్కుతున్నాడా? కుమారుడు వస్తాడా అని చూద్దాం. రోజు ఎక్కుతున్నాడు కదా, ఎక్కి చూస్తా ఉన్నాడు. రోజు ఎక్కి పైకి కుమారుడు వస్తాడా అని చూస్తా ఉన్నాడు. కుమారుడు రాగానే మరి పరిగెత్తుకొని పోయి, పరిగెత్తిండా తెలియదా, పరిగెత్తుకొని పోయి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టే చూస్తున్నాడు. కుమారుడు టిప్ టాప్ డ్రెస్లో వచ్చిండ, ఏమన్నా గుర్తుపట్టే స్థాయిలో ఉండ అసలు?
ఏమైందిరా మరి నువ్వు తీసుకుపోయిన ఆస్తి తీసుకొచ్చిన చూపించి అన్నాడా? అన్నాడా? లేదు కదా. దూరం నుంచి చూసి గుర్తుపట్టి రాగానే ఏ స్థాయి ఇచ్చాడు? మళ్ళా కుమారుని స్థాయి ఇచ్చాడా లేకపోతే పనివాడి స్థాయి ఇచ్చాడా? కుమారుని స్థాయి ఇచ్చాడు. చూడండి తండ్రి యొక్క ప్రేమ. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పటికీ కూడా దేవుడు మనను తిరిగి హత్తుకొని ఆయన ప్రేమను కనపరుస్తూ ఆయన మనతో కూడా ఉండాలని ఆలోచన కలిగిన దేవుడు అయిపోయాడు. కాబట్టి ఈ సంఘంతో దేవుడు తోడుగా ఉన్నాడు. సంఘంలో ఉన్న కుటుంబాలతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఎల్లవేళలా ఉండనై ఉన్న దేవుడు మన దేవుడు. సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. కాబట్టి రాబో కాలంలో కూడా ఈ యొక్క సంఘ పరిచయ అభివృద్ధి పొందాలని, అనేక ఆత్మలు సంపాదించాలని, అనేక విశ్వాసుల్ని తయారు చేస్తూ, అనేక బ్రాంచెస్ డెవలప్ చేస్తూ ఈ రీతిగా అంచెలంచెలుగా ఎదగాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి యువతి దేవుడికి వందనాలు చెల్లిస్తూ పాస్టర్ గారికి మైముఖ్యంగా సీనియర్ గారికి పాస్టమ్మ గారికి అమ్మగారి గురించి వచ్చిన దైవజనులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ కొద్ది మాటలు